రాజకీయాల్లో రూటులు మార్చడం, అధికారం కోసం ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయడం సర్వసాధారణం. రాజకీయంలో అలాంటివి చేస్తేనే రాజకీయం మనగడ అనేది కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి చేయలేకపోవడంలో కూడా విఫలం చెందినా కూడా అది మన విజయానికే మచ్చగా నిలబడే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి తన లెక్కలు, తన స్ట్రాటజీస్ ఇతర రాజకీయ నాయకులకు వేరుగా ఊహించని స్థాయిలోనే ఉంటాయి. అది మోసం చేయడానికో, అబద్ధాలు చెప్పడానికో, లేదంటే ఉన్నది లేనట్టో లేనిది ఉన్నట్టో చెప్పే కార్యక్రమం ఎప్పుడు చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచన చేయరు. ఇక ఆంధ్రప్రదేశ్లో తాజాగా భూ సంస్కరణల విషయంలో కూటమి సర్కార్ దూకుడు నేపథ్యంలో వైసీపీ చెక్ పెట్టేందుకు రూటు మార్చేసింది. ఒకవైపు కేంద్ర ప్రతిపాదిస్తున్న మద్దతిస్తున్న చట్టాలను ఆంధ్రప్రదేశ్లో వేగంగా అమలు చేయడం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రాజకీయ కారణాలతో ఇక్కడ కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత తాము డిమాండ్ కరెక్టే అని నిరూపించుకునేందుకు తమ ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసేసిన సంగతి మనకు తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదే అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ వ్యక్తులు కానీ దుష్ప్రచారం చేసి గెలిచిన తీరులో ఇది మెయిన్ ఇది. రాష్ట్రంలో కూటమి సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు, అలాగే రాజకీయంగా బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ పెంచేందుకు వైసీపీ రంగంలోకి దిగింది. గతంలో జగన్ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం కేంద్రం చెబితేనే తెచ్చామని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తిగా రద్దు చేసేసిందని, దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాలను కూడా భంగం కలుగుతుందని వైసీపీ ఇప్పుడు ఆరోపిస్తుంది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ధర్మాన ప్రసాదరావు ప్రధాని మోదీకి లేఖ రాసేయడం సంచలనంగా మారుతుంది. ప్రభుత్వ లక్ష్యాలను, దర్శనికతను అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 తీసుకువచ్చిందన్నారు. అయితే 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వారు నిర్వహించిన సర్వేలో మన దేశం 154వ స్థానంలో ఉందని, ఆ సత్యాన్ని మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఇటువంటి ప్రగతిశీల చట్టం యొక్క అవసరాన్ని విస్మరిస్తూ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని రద్దు చేసిందని ఆరోపించారు. భూ వివాదాలను తగ్గించడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షణతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాల సాధన కోసం కేంద్రం ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తాము అమలు చేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని, ఇప్పుడు ప్రధాని మోదీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తగు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలు ఈ చట్టాలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అంతర్జాతీయ మేటి రాజనీతిగా రూపొందుతున్న మన దేశ ప్రధానమంత్రికి సహకరించడం అంటే ఈ చట్టం అమలు చేయడమే అంటూ ధర్మాన ఈ లేఖలో ముగించారు. వాస్తవానికి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకుపోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు విధానం సక్సెస్ అయింది. జగన్ మంచి చేసే ఆలోచన ఉన్నప్పటికీ, పేదలకు అది మంచి కార్యక్రమం అయినప్పటికీ దాన్ని చెప్పడంలో, దాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడంలో మాత్రం కాస్త ఫెయిల్ అయ్యారన్నది సత్యం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రస్తుతం భూ వివాదాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. భూమికి సంబంధించి సేల్ డీడ్ మనం ఇంట్లో పెట్టుకొని మన భూమి అని దర్జాగా ఉండాల్సిన పనులే. రేపు పొద్దున 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎవడైనా దాని మీద కేసు పెడితే ఆ కేసు కొనసాగుతుంది, ఆ కేసు స్వీకరిస్తారు. ఇక్కడే జగన్ చెక్ పెట్టారు. అలాంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కటి సర్వే నిర్వహించి ఎవరి భూమి ఎంత, ఎవరి పొలాలు ఎంత, ఏం కథ అనేది ఒకటి ఫిక్స్ చేసి ఆ రాళ్లను నాటి ఆ రాళ్లకు సంబంధించిన డయాఫ్రాగ్రామ్ మొత్తం కూడా ఆన్లైన్లో సర్వర్లోకి ఎక్కించి దాన్ని చెడపకుండా, ఎవడు టచ్ చేయకుండా దానిపై చాలా సీరియస్గా పరికరాలతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక క్రెడిట్ అంటే ఒక ఐడిని క్రియేట్ చేస్తారు. ఆ ఐడి ఎవడు కూడా ముట్టుకోరాదు. ఇక ఐడి ఉంది అంటే జీవితంలో మరో 100 ఏళ్ళు కూడా నీ భూమికి సంబంధించి రక్షణ ప్రభుత్వమే. మేము పలానా భూమి మేము దగ్గరుండి చూసాము, ఇది వాళ్ళ భూమే అని గవర్నమెంట్ ఒక మనిషికి అండగా ఉండే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అలా ప్రభుత్వానికి సంబంధించి ఒక మనిషికి, సామాన్యుడికి అండగా నిలబడుతూ కోర్టు కేసులు పోవడానికి వీలే లేకుండా చేస్తూ, ఒకవేళ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కింది స్థాయిలోనే ఫినిష్ అయ్యేటట్టు కోర్టు దాకా పోయి సంవత్సరాలు తరబడి తిరిగే పరిస్థితి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టాన్ని డైవర్ట్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. దాన్ని తప్పుడు మార్గంలో చూపించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయింది. ఇక్కడ ఇది జరగాల్సిన అంశం, జరిగిన అంశం.
ఏదేమైనా జరగాల్సిన నష్టం డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా వేస్టే కాబట్టి అల్టిమేట్గా రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మోదీ గారు మీరు దీని మీద ఇన్వాల్వ్ కావాలి అని చంద్రబాబుకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన విధానాన్ని మోదీ గారి దృష్టికి తీసుకెళ్లడమే జగన్ చేస్తున్న పని. అంటే ఇక్కడ మోదీ గారు ముంగట చంద్రబాబును గట్టిగా ఇరికిస్తున్నారనేది క్లియర్గా కనబడుతున్న అంశం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.